పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రం గంగవరంలో గిరికిరణం అగ్రో ఫారెస్ట్ కంపెనీ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ పొందేందుకు మండల కోఆర్డినేటర్లకు ఎంపిక చేసినట్లు సంస్థ చైర్మన్ టి వెంకటరమణ, డైరెక్టర్ అచ్యుతారత్నం తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ప్రధాన లక్ష్యం గిరిజన మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమేనని చెప్పారు. అందులో భాగంగా మొదటగా మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తి చేసిన వారికి సబ్సిడీపై కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. దీనివల్ల మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలరని చెప్పారు. సభ్యులే ఏదన్నా ఉన్నదంటే కంపల్సరీ మీకు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఇప్పుడు ఎవరైతే దీనికి అటెండ్ అయ్యారో వాళ్ళకి కంపల్సరీ మేము ఇంపార్టెంట్ అయితే పంచాయతీలో ఉన్న వ్యక్తి అటు ఇంకా కొంచెం దగ్గర ఉన్న వ్యక్తి ఇద్దరు కలిసి ఆ పంచాయతీలలో చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. లేదనుకో మేము ఇచ్చే జీతం మీకు సరిపోదు, మేము ఇచ్చే దారి ఛార్జీలు కూడా మీకు సరిపోవు. కాబట్టి మీకు ఈజీ చేయడం కోసమే 4 మూలల నుంచి తీసుకోవడం జరిగింది. దయచేసి ఎవరు మమ్మల్ని తప్పించేసారు ఏమి అనుకోవద్దు అసలు. దయచేసి ఏదైనా నెక్స్ట్ కంపల్సరీ అవకాశాలు ఏమైనా ఉంటే కనుక మా దగ్గర మీ బయోడేటా ఫామ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీ ఫోన్ నెంబర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా? ట్రైనింగ్ పీరియడ్ ఎంతకాలం ఉంటుంది మేడం? ట్రైనింగ్ పీరియడ్ 45 రోజులు ఉంటుంది సార్. 45 రోజుల్లో స్టైఫండ్ కానీ అదర్ పేమెంట్ కానీ ఏమైనా ఇస్తారు? ఏముండదు సార్, ఫ్రీ శిక్షణ ఇస్తున్నాం మనం. వాళ్ళ గ్రామాల్లో గ్రామాల్లోనే కదా. అంటే తర్వాత నుంచి ఉంటుందా శాలరీ? తర్వాత ఓకే, తర్వాత ఇప్పుడు ట్రైనింగ్లు అయిపోయి ఉన్నారు సార్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి సార్ ఇందాక చెప్పారు, మనమే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం. ఇప్పుడు ట్రైనింగ్ చాలా మంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఒక ట్రైనింగ్ నేర్చుకున్నప్పుడు అందరూ ఏంటంటే ఏదో నా ఇంట్లో నన్ను కుట్టుకుంటే సార్లే అన్నట్టుగా ఉంటున్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉండకూడదు. వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ కలిపి నేర్చుకొని ఇంటి దగ్గర మర్చిపోతారు. అలా కాకుండా మా కంపెనీ ద్వారా చేసేది ఏంటంటే నేర్చుకున్న అందరికీ కూడా మనకు ఒక సెంటర్ పాయింట్లో వాళ్ళకందరికీ ఉపాధి కల్పించడానికి అందరికీ ఎవరైతే ట్రైనింగ్ అయినారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ మనం సెంటర్ పెడతాము. వాళ్ళు మనకి పైనుంచి మెటీరియల్ వస్తుంది, కుట్టుకుని వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చేసుకుని వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయితే మేము కంపల్సరీ కల్పిస్తాం సార్. అంటే కొంత అమౌంట్ వాళ్ళకి కట్టాలి. అంటే ఒక ఈచ్ పర్సన్ ఎంత పడుతుంది అంటారు? అంటే మిషన్ బట్టి ఉంటుందండి. 14,000 అయితే 7,000 ఉంటుంది, 10,000 అయితే 5,000 ఉంటుంది. 50%. సో ఆ డబ్బులు నరేంద్ర మోడీ గారు వేస్తారండి. వీళ్ళు కట్టిన డబ్బులు నరేంద్ర మోడీ గారు మళ్ళీ వాళ్ళ అకౌంట్ వేసేస్తారు. అంటే ఫ్రీగా వచ్చినట్టే, కాకపోతే ముందుగా వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అంటే బాధ్యత ఉండాలి కాబట్టి వాళ్ళకి మిషన్ కొనుక్కున్నా ఉంటే బాధ్యతగా వాడతారు. ఏదైనా ఫ్రీగా వచ్చిందంటే మనం ఏది బాధ్యతగా వాడం.